జోరు తేరాలిలే ఉడుకు పుట్టి ఇన్ని నాళ్ళు ఉక్కబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిలే. ఓకే, మరి మీ అందరి కోసం మరికొంతసేపట్లో మనం వచ్చేసి మీకు నచ్చిన పాటలు, అందులో మాకు వచ్చిన పాటలు మీరు అడిగితే మేము తప్పకుండా పాడి వినిపిస్తాం. మరి మీరు కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తేనే మరి మనం ఈరోజు ఆ మహానుభావుని యొక్క జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఆనందంగా మరి సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనే నిశ్చయంతో మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాం. మరి మనం అందరం అందులో వికలాంగులమైనప్పటికీ కూడా మరి ఇటువంటి దాతల సహకారంతో మరి పాముడు ప్రజల మరి అండదండల ఇక్కడికి వచ్చేసి మనం ఆనందంగా ఉండాలి. కాబట్టి దయచేసి మీరందరూ కొంచెం గట్టిగా చప్పట్లు మీ అనిపించినట్లయితే ఓకే. మీరు ఈ పాటతో మేము ముందుకు వస్తున్నాం. స్వాగతం పలుకుతున్నాం. ఏ పద్మజ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒంగోలు నుంచి మనందరి కోసం, ముఖ్యంగా వికలాంగులు అందుల కోసం పిలవగానే వచ్చేసినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారైనటువంటి డిఆర్డీఏ ఒంగోలు నుంచి వచ్చిన మేడం గారు ఏ పద్మజ గారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మేడం గారిని ఎంత దూరం నుంచి వచ్చినా ఎంతో ఇక్కడికి వచ్చి మేడం 2 పాటలు కూడా వినాలని కోరగా ఆమె ఓకే చెప్పారు. థ్యాంక్ యూ. ఈ అంధ కళాకారుల పాటలను ఆమె కూడా యాక్సెప్ట్ చేసి ఇంటున్నందుకు థ్యాంక్ యూ. మీరు మంచి పాటలు పాడి ఒక చక్కని గీతతో మన ముందుకు వస్తారు మిస్టర్ దాస్ గారు. ప్లీజ్ వెల్కమ్. జీవేశ
విలక్షణ రాగమే యోగమణి నాదుపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ప్రాణము నీవని ప్రాణమి దానమణి మౌన విచక్షణ జ్ఞాన విలక్షణ రాగమే యోగమణి ప్రాణము నీదని ప్రాణము నీవని ప్రాణమే దానమణి మౌన విచక్షణ జ్ఞాన విలక్షణ రాగమే యోగమణి ఆదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ఆదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రచిత హిమగిరీంద్రచిత కంధరాదీల కంధర శుచురులెరుగని రుద్రవీణ నిద్రగానమిది అవతరించరా వితరించరా శంకర నాగ శరీర వేద విహార జీవేశ్వర శంకర మెరుపులు మురిసే పెదవుల సిరు సిరు నవ్వులు కావు ఉరిమే ఉరుములు సరి సరి సిరి సిరి పువ్వులు కావు పరవసాన శిరసు గంగా పరకు జారిన శివగంగా పరవసాన శిరసు గంగా పరకు జారిన శివగంగా నాగారణ హరి రూపులు గంగా ఆనంద కృష్ణే తడవంగా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. థ్యాంక్ యూ. లూయి బ్రెయిలీ మదర్ తెరెసా అందరూ గట్టిగా సప్పట్లతో ధన్యవాదాలు చెప్పండి. మేడం గారు ఎన్నో పనులు ఉన్నప్పటికీ జిల్లా నుంచి ఒంగోలు నుంచి ఇక్కడికి ఈ అందుల కార్యక్రమానికి వికలాంగుల కార్యక్రమానికి వచ్చినందుకు గట్టిగా మన సప్పట్ల ద్వారా మేడం ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆపకుండా కొట్టండి. ఇదే మనకి మంగళ వాయిద్యాలు రత్నం రాజు ఆపకుండా సప్పట్లు కొట్ట గొప్ప సుదినం వికలాంగుల సంక్షేమానికి ప్రజలందరూ తోడ్పడి ఇక్కడ రావడం
హాజరు కావాలా. వీళ్ళకి బొకే స్కూల్ విద్యార్థులు వరుసగా వచ్చి బొకే ఇవ్వాల్సిన కోరుతున్నాం. తర్వాత శ్రీ మన్నేపల్లి లక్ష్మీనారాయణ గారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పామూరు వారు హాజరు కావాల్సిన కోరుతున్నాం స్టేజ్. అదేవిధంగా శ్రీ సయ్యద్ హనీఫ్ గారు సిపిఎం జిల్లా వర్గ సభ్యులు కార్యదర్శి ఆయన హాజరు కావాలని కోరుతున్నాం. ఎం ముసలయ్య గారు బీటీఏ రాష్ట్ర నాయకులు పామూరు వారు హాజరు కావాల్సిన కోరుతున్నాం. గౌరవ అతిథులు సిహెచ్ శ్రీనివాసరెడ్డి అంధ ఉపాధ్యాయ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు హాజరు కావాలని కోరుతున్నాం. విద్యాసాగర్ గారు ఇందిరాగాంధీ పథకం ఏపీఎం గారు హాజరు కావాల్సిన కోరుతున్నాం. వీరికి బొకే స్కూల్ స్వామి బేస్తవారిపేట కళాంగ సంఘ అధ్యక్షుడు హాజరు కావాల్సిన కోరుతున్నాం. ఎల్ రత్నంరాజు లూయి బ్రెయిల్ అందుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు ఒంగోలు హాజరు కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అందరినీ ఏకం చేయాలి, ఒక తాటిపై నిలబెట్టాలి. మరి మన సమస్యలున్నా మనం ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కలిసి పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు మరి సహకరిస్తున్నటువంటి వారైతేనేమి, మరి మాకు బయట సమాజంలో కొంతవరకు మరి వీళ్ళు ఏం చేయగలరు, వీళ్ళు ఎటువంటి అంటే మమ్మల్ని హేళన చేసి మాట్లాడేటువంటి సమాజాన్ని మేము చూసాం, చిన్నప్పటి నుంచి అనుభవిస్తూ వచ్చాం. కానీ మన పామూరులో మరి ప్రకాశం డిస్ట్రిక్ట్లో మరి ఎక్కడ జరగనటువంటి విధంగా ఇంత గొప్ప వేదికనేసి మరి మమ్మల్ని అందరినీ మరి ఒక తాటిపై నిలబెట్టి మరి మీరు చూపిస్తున్నటువంటి మీ ప్రేమ అభిమానాలను అవి వెలకట్టని లేనివి, మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించేటువంటి కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమంలో మరి పామూరు పట్టణ ప్రజలందరికీ అదేవిధంగా సహకరించినటువంటి మనోహర్ గారికి, డివి మనోహర్ గారికి, అదేవిధంగా పీడి మేడం గారికి, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి మా సంఘాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కని గొప్ప సదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తీయకుండా అన్ని రంగాల్లో ముందుంటామని చెప్పి ఈరోజు పామూరులో కార్యక్రమం జరుగుతుంటే స్వామి గారిని 2 కాళ్ళు లేని వికలాంగుడు వచ్చాడు. ఆయన గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. నమస్కారాలు. ఈరోజు లూయి బ్రెయిల్ 204 జన్మదిన వేడుకలు చాలా సంతోషదాయకము. ఈరోజు ఒక గొప్ప ఆనందకరమైన దినము. అందులో ఒక గొప్ప వెలుగును, ఒక గొప్ప ఉద్దేశాన్ని, ఒక గొప్ప అంకితాన్ని
జయప్రదం చేసినటువంటి లూయి బ్రెయిల్ గారికి మనం ఎన్ని జన్మలెత్తిన కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ముఖ్యంగా ఈరోజు ఈ లూయి బ్రెయిల్ చేసినటువంటి సేవలు ప్రపంచవ్యాప్తంగా కొనియాడదగబడినాయి. ఎంతోమంది ఈరోజు అంధులు పైకొచ్చి వారి యొక్క జీవితాలను, వారి యొక్క గమ్యాలను, వారి యొక్క లక్ష్యాలను, వారి యొక్క ఉద్దేశాలను మంచిగా చేసుకోవడానికి అనుకూలమైనవి. ముఖ్యంగా ఈరోజు వికలాంగులు అన్నవారు ఎవరు కూడా ఫీల్ కావట్లేదు, సకలాంగులు లెక్కలగానే ఫీల్ అవుతా ఉన్నారు. మాకు కూడా సామర్థ్యాలు ఉన్నాయి, మాకు కూడా శక్తి ఉంది, మేము కూడా సకలాంగులతో ఏ విషయంలో తీసిపోము, మాకు సామర్థ్యాలు ఉన్నాయి. ఎంతో మంది చదవగలరు, ఎంతో మంది కూడా ఈరోజు బానిస జీవితాల నుంచి, అదేవిధంగా ముసుగులో నుంచి ఈరోజు బయటపడ్డారు. ఎంతో మంది చదువుకుంటున్నారు, ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు.